హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ బిఎస్ కుమార్. ఇటీవల టీఎస్పీఎస్సీ తన గ్రూప్స్ సంబంధించిన అన్ని నోటిఫికేషన్స్ని క్లియర్ చేసింది. అభ్యర్థుల యొక్క ర్యాంకింగ్స్ ప్రకటించి పోస్టింగ్స్కి సిద్ధంగా ఉన్నది. ఇందులోని మంచి ర్యాంక్స్ తెచ్చుకొని ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులందరికీ నా హార్ట్లీ కంగ్రాచులేషన్స్. ఇప్పుడు మరి మిగతా అభ్యర్థుల సంగతి ఏంటి? అసలు మళ్ళీ మన ప్రిపరేషన్ కొనసాగించాలా లేదంటే వదిలేయాలా? మళ్ళీ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తాడు? అసలు ఇస్తాడా ఇవ్వడా? మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వడానికి ఒక 2 ఏళ్ళు పట్టొచ్చా, 3 ఏళ్ళు పట్టొచ్చా, 4 ఏళ్ళు పట్టొచ్చా? మనకి ఈ గ్రూప్స్ అనేవి ఎందుకు? వదిలేసి ఇంటికి వెళ్ళిపోతామా? కాంపిటేటివ్ వదిలేసి వేరే పనులు చూసుకుందామా అని ఆలోచించే అభ్యర్థులందరికీ నా యొక్క సూచన ఏంటంటే, మనం గ్రూప్స్ వంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి జాబ్ సాధించాలంటే ఫస్ట్ గుంట మనం చేయాల్సిందే హార్డ్ వర్క్ ఫ్రెండ్స్. హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్, ఈ రెండు కూడా ఖచ్చితంగా ఉండాలి. లక్ ఫ్యాక్టర్ అనేది 0.1% పనిచేస్తుంది అనమాట. అంటే మనం ఎంత కష్టపడి చదివి ఉద్యోగంలోకి వెళ్ళినా లక్ అనేది కొంత సహకరించాలి కూడా. అలాగని దాన్ని నమ్ముకోవడానికి లేదు, మన కష్టాన్ని నమ్ముకోవాలి. అయితే ఇప్పుడు మరి ఏం చేద్దాం? మన నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు అని అంటే, ఇప్పుడు చాలామంది కష్టపడి ప్రిపేర్ అయ్యారు. ఇప్పుడు మంచి ర్యాంకులు తెచ్చుకున్న వాళ్ళందరూ కూడా గత ఎన్నేళ్ళ నుంచో కష్టపడితేనే కానీ ఈ స్థాయికి రాలేదన్నమాట. అలాగనే వాళ్ళు కూడా ఇలాగ ఆలోచించి సగంలో వదిలేసి ఉంటే వాళ్ళు ఇప్పుడు ఈ స్థాయికి వచ్చి ఉండేవారు కాదు. నాకు తెలిసి ఇప్పుడు వచ్చిన మంచి ర్యాంక్స్ సాధించిన వాళ్ళందరూ కూడా వాళ్ళు ప్రిపరేషన్ అనేది దాదాపుగా 3-4 ఏళ్ళ నుంచి కష్టపడే ఉంటారు. ఇందులో మెజారిటీ పీపుల్ రిజర్వేషన్స్ ఉన్న వాళ్ళకి కొంత ఎడ్జ్ ఉంటుంది. అంత మాత్రం చేత వాళ్ళకి కూడా ఈజీగా వచ్చేస్తుందని లేదు. ప్రతి దాంట్లో కూడా, ప్రతి రిజర్వేషన్లో కూడా కాంపిటీషన్ అనేది ఎక్కువగానే ఉంది. కాకపోతే వాళ్ళకి కొంత ఎడ్జ్ ఉంటుంది అనమాట రిజర్వేషన్స్ ఉన్న. అలాగని అన్ని రిజర్వేషన్స్ ఉన్న కేటగిరీలో వాళ్ళకి మాత్రం కాదు. కొందరు బీసీఏ, బిడి ఉన్న వాళ్ళకి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. కొన్ని బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఈసీ ఉన్న వాళ్ళకి, ఎస్సీ ఎస్టీస్కి కొంత ఎడ్జ్ ఉంటుంది. అంతే తప్ప కంప్లీట్గా రిజర్వేషన్ ఉన్నంత మాత్రం జాబ్లోకి వెళ్ళిపోతారని కాదు. ఇప్పుడు మరి మనం ఏం చేయాలి? అసలు ప్రిపేర్ అవ్వాలా వద్దా అనుకుంటే ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే జాబు సాధించాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది నిరంతరంగా మనం ప్రిపేర్ అవుతూ ఉండాలన్నమాట. నిరంతర ప్రిపరేషన్ అనేది ఉంటూ ఉండాలి. అలాగని ఎప్పుడో ఇస్తున్న నోటిఫికేషన్కి ఇప్పుడు వదిలేసి ఇప్పుడు మళ్ళీ మన టైంని, మన జీవితాన్ని పక్కన పెట్టి ఇంక దీని మీదే కాన్సన్ట్రేషన్ చేయాలంటే అలాగని నేను చెప్పను. కానీ రోజుకి మనం ప్రిపరేషన్ అనేది ఎంతో కొంత, కనీసం ఒక 2 hours 3 hours అయినా కోర్ సబ్జెక్ట్స్ అనేవి పట్టుకుంటూ ఉండాలన్నమాట. మెయిన్ సబ్జెక్ట్స్, ఎక్కువ స్కోర్ వచ్చే సబ్జెక్ట్స్ అనేవి. అంటే నేను ఇలాగే 2017లో రాసినప్పుడు నేను దగ్గరలోకి వచ్చి వెరిఫికేషన్ వరకు వెళ్ళాను. జాబ్ మిస్ అయ్యాను గ్రూప్స్. తర్వాత నేను ప్రిపరేషన్ అనేది వదిలిపెట్టకుండా నిరంతరం చేస్తూనే ఉండేవాడిని అనమాట. ఆ తర్వాత వచ్చే నోటిఫికేషన్లో జాబ్ సాధించి ఇప్పుడు జాబ్లో ఉన్నాను అనమాట, గ్రూప్ 2లో. అలాగే మనం ఇప్పుడు ఏం చేయాలంటే నిరంతరం ప్రిపరేషన్లో హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ కూడా ఉండాలి. హార్డ్ వర్క్ అంటే ఎన్నో గంటలు చదవడం కాదు. గంటలు చదవడంతో పాటు అంటే మనం చేయాల్సింది ఎలా చదవాలి. అసలు ఒక సబ్జెక్టు చదువుతున్నామంటే దాని డెప్త్లోకి వెళ్ళాలన్నమాట. అంటే ఏదైనా ఒక టాపిక్ ఉందంటే దాన్ని విశాలంగా అర్థం చేసుకుంటూ ఉండాలి. అది ఎందుకు ఎలా జరిగిందని చెప్పేసి అని అది బ్రీఫ్గా చదవాలన్నమాట. దాన్ని అర్థం చేసుకుంటూనే చదవడానికి ప్రయత్నించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్, గ్రూప్స్ వంటి దాంట్లోకి వచ్చేటప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది, నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే మనం ప్రిపేర్ అవుదాము, తర్వాత దగ్గరలో చేసి ఒక 2-3 నెలలు జాబ్ చేస్తున్న వాళ్ళు 3-4 నెలలు సెలవు పెట్టి చదువుకున్నాం అంటే కుదరదు ఫ్రెండ్స్. అందరికీ ఎవరో వస్తారు అలాగా ఒక 2-3 నెలలు, 4-5 నెలలు చదివేసి అంతకుముందు ప్రిపేర్ అయ్యి మధ్యలో స్టాప్ చేసి మళ్ళీ ఒక 5-6 నెలలు సెలవు పెట్టుకొని చదువుకుని జాబ్ కొడదాం అనుకున్న వాళ్ళు అది కొందరికే కలిసి వస్తుంది. అలా అందరికీ అలా అవ్వదు. మనం చేయాల్సిన పని ఏంటంటే నిరంతరం చదువుతుండాలి. ఇప్పుడు మరి ఏం చేయాలంటే, ఇప్పుడు మనం చేయాల్సింది రోజుకి, అంటే మీరు ఇతర పనులు ఏవైనా చేసుకోండి, నోటిఫికేషన్ ఇచ్చేంత వరకు మాత్రం కనీసం రోజుకి ఒక 2-3 గంటలు చదవండి. 2-3 గంటల టైం అనేది ప్రతి ఒక్కరికి అవైలబుల్గానే ఉంటుంది.
ఆ టైంని మనం యూటిలైజ్ చేసుకోవాలి. అప్పుడు మనం మెయిన్ సబ్జెక్ట్స్ ఇప్పుడు ఎగ్జాంపుల్ గ్రూప్ 2 తీసుకుందాం. గ్రూప్ 2 తీసుకుంటే 600 మార్క్స్కి పేపర్ ఉంటుంది. అందులో చూసుకుంటే తెలంగాణ హిస్టరీ, తెలంగాణ ఏన్షియంట్, మిడివల్, మోడర్న్తో పాటు తర్వాత మనం చూసుకోవాలి తెలంగాణ మూమెంట్లో చూసుకుంటే తెలంగాణ మూమెంట్ మీదే 150 మార్క్స్ ఉంది. తెలంగాణ కల్చర్, హెరిటేజ్ వీటి మీద చూసుకుంటే అదొక దగ్గర 70. అండ్ జనరల్ స్టడీస్కి వచ్చేటప్పటికి కొంత ఎడ్జ్ ఉంటుంది అనమాట. ఇలా చూసుకునేటప్పుడు అదొక్క పేపర్ మీద మనం కాన్సన్ట్రేషన్ చేసి చూస్తే దాదాపు 225 మార్కుల నుంచి 250 మార్కులు స్కోర్ వచ్చే సబ్జెక్ట్ అనమాట. అంటే మనం ఖాళీ టైంలో చేయాల్సిన పని ఏంటంటే ఈ తెలంగాణ మూమెంట్, ఈ తెలంగాణ హిస్టరీ మీద ఫోకస్ చేయాలన్నమాట. మనం ఎక్కువ రోజుకు 1 గంట చదువుకుంటూ వెళ్ళండి. నోటిఫికేషన్ ఇచ్చే టైంకి మొత్తం మన సిలబస్ అంతా కంప్లీట్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఈ సబ్జెక్ట్ అనేది ఏంటంటే రెగ్యులర్గా ఇది సిలబస్ అనేది ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ మూమెంట్ మీద మారడం జరగదు కదా. చరిత్ర అనేది ఆ చరిత్రను మార్చలేం కదా, అదే ఉంటుంది. కొత్తగా యాడ్ అయిన ఏముండవు. అందువల్ల మనం ఈ సబ్జెక్ట్ అనేది నిరంతరం మనం ప్రిపేర్ అవుతుండు మన ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేస్తుంటే ఇది మనకి ఉద్యోగానికి ఒక అడుగు ముందు నుంచుతుంది అన్నమాట. దీని తర్వాత మనం చేయాల్సిన పని ఏంటంటే మనం దీంట్లో చూడండి, మొన్న జరిగిన గ్రూప్ 2లోనే టాపర్ 440+ వచ్చినాయి అనమాట. ఎంత 440+ వచ్చినాయి అంటే మనం చెయ్యాల్సింది ఆ స్కోర్లోని ఈ 250 మార్క్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడితే ఎక్కువ స్కోర్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది అనమాట. అలానే ఇంకో రెండో సబ్జెక్ట్ ఏంటి చూసుకుంటే ఇండియన్ హిస్టరీ. అది మనకి జనరల్ స్టడీస్ పేపర్లో యూజ్ అవుద్ది, అలాగే మనకి సెకండ్ దాంట్లో కూడా యూజ్ అవుద్ది అనమాట, పేపర్ 2లో కూడా. అలాగే ఎకానమీ. ఈ 3 సబ్జెక్టులు నిరంతరం చదువుతున్నాను ఫ్రెండ్స్. ఈ 3 నిరంతరం చదువుతుండడం వల్ల మనకి ఏటవుతుందంటే ఇవి చరిత్ర అనేది ఎప్పటికీ మారిన సబ్జెక్ట్ కాబట్టి కంటిన్యూగా అదే ఉంటుంది. కాబట్టి మనం హిస్టరీ, ఇండియన్ హిస్టరీ అండ్ తెలంగాణ హిస్టరీ ఈ రెండూను రెగ్యులర్గా కనీసం 1 అవర్ లేదా 2 అవర్స్ ప్రిపేర్ అవుతుండండి. ఆ తర్వాత రిమైనింగ్ సబ్జెక్ట్ ఉన్నదంటే ఎకానమీ చూసుకోండి. ఎకానమీ పేపర్ 3లో 150 మార్క్స్ ఇస్తాడు కదా, తెలంగాణ అండ్ ఇండియన్ ఎకానమీ. అది కొద్దిగా డిఫికల్ట్గానే ఉంటుంది. ఎకానమీ అనేటప్పటికి కొందరు భయపడుతూ ఉంటారు అనమాట. ఆ సబ్జెక్ట్ని అలా టచ్ చేస్తూ ఉండండి. మీరు ఎప్పుడైతే నోటిఫికేషన్ ఇచ్చారో ఆ టైంకి జమ్ అయిపోతాం. అందులోనే మనకి ఆ టైంకి ప్రాక్టీస్ చేసుకునేలా ఉండాలి. ఎకానమీ అనేది కరెంట్ స్టాటిస్టిక్స్ అనేవి చేంజ్ అవుతుంటాయి కాబట్టి మనం చదివిన కోర్ అనేది ఉంటూనే ఉంటుంది. దానికి రిలవెంట్గా కరెంట్ ఏముంటే అవి అప్డేట్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఇలా మనం ఇండియన్ హిస్టరీ ఒకటి, తెలంగాణ హిస్టరీ ఒకటి, ఎకానమీ ఒకటి, ఈ 3 పేపర్స్ మీద ఎక్కువ గ్రిప్ తెచ్చుకోగలిగితే అందరికంటే మనం ఎగ్జామ్లోనే మంచి స్కోర్ చేసి జాబ్కి ఒక అడుగు ముందుగా ఉంటాం అనమాట. ఎక్కువ స్కోర్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది అనమాట. అలా అని ఇప్పుడు మానేసి మనం ఏదో ఉద్యోగాలు చేసుకొని తర్వాత ఎప్పుడో నోటిఫికేషన్ తీసుకున్నప్పుడు జాబ్ కొడదామంటే అది కుదరదు ఫ్రెండ్స్. అలా మనం ఇప్పటి నుంచే మన ప్రిపరేషన్ అనేది కనీసం అట్లీస్ట్ 1 or 2 అవర్స్ మనం ప్రిపేర్ అవుతూ ఉండు. ఖాళీ టైంలో వీలైతే ఖాళీ టైం దొరికినప్పుడు మనం ఇది మొబైల్లో ఆన్లైన్ క్లాసెస్ ఏయోటి బోల్డ్ అన్ని క్లాసెస్ ఉంటాయి, అవి వింటూ ఉంటే ఇలా కలిసి వస్తుంది అనమాట. మనకి ఏదైనా డౌట్ ఉన్నప్పుడు యూట్యూబ్ని యూజ్ చేసుకోవడం. నువ్వు ఒక సబ్జెక్ట్ ప్రిపేర్ అవుతున్నావు అంటే అందులో ఏం డౌట్స్ వస్తున్నాయంటే ఒకప్పట్లా కాదు కదా, ఇప్పుడు మనకి ఏదైనా సమాచారం కావాలంటే యూట్యూబ్లో కొట్టుకుంటే అందులోనే దొరికేస్తున్నాయి ప్రతిదీ కూడా విత్ వీడియో క్లాసెస్. అందువల్ల మనం దీన్ని యూటిలైజ్ చేసుకోవాలన్నమాట. మనం దీన్ని ఎలా వాడుకుంటూ ఉంటే మనం కరెక్ట్గా నోటిఫికేషన్ వచ్చే టైంకి అప్పుడు ఒక సెలవు పెట్టుకుంటావు. నువ్వు నోటిఫికేషన్ ఇచ్చాడంటే ఒక 6-7 నెలలు సెలవు పెట్టుకొని అప్పుడు మిగతా సబ్జెక్ట్ అనేది నువ్వు పూర్తి చేసుకోవడానికి నీకు బర్డెన్ తగ్గిపోద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ కంప్లీట్ చేసి ఉండడం వల్ల మెయిన్ సబ్జెక్ట్స్ అనేవి ఎక్కువ స్కోర్ దీంట్లోనే ఉంది కదా. తెలంగాణ మూమెంట్ అవి చూసుకుంటే, తెలంగాణ హిస్టరీ అవి చూసుకుంటే దాదాపు 200+ దాంట్లో ఉంది, 150 మార్క్స్ దీంట్లో ఉన్నది ఎకానమీలోనే. ఇండియన్ హిస్టరీ అవి కలుపుకుంటే దాదాపుగా 400 మార్క్స్. ఈ 3 సబ్జెక్టుల మీద మీరు ఫోకస్ చేయగలిగితే 400 మార్క్స్ మీ చేతిలో ఉన్నట్టు దగ్గర. ఆ తర్వాత రిమైనింగ్ అన్ని మనం నోటిఫికేషన్ తీసుకున్నప్పుడు చదువుకోవచ్చు అనమాట. అప్పుడు గట్టిగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసి గట్టిగా చదువుకుంటే మనం మిగతా వాళ్ళందరికంటే ముందుంటాం, ఉద్యోగానికి ఈజీగా సాధించవచ్చు. నోటిఫికేషన్ ఎప్పుడో ఇస్తాడంటే నోటిఫికేషన్ ఇస్తాడు ఫ్రెండ్స్. ఈ ప్రభుత్వం ట్రాక్ రికార్డ్ అనేది గతంలో చూసుకోండి, ఉమ్మడి ఏపీలో కూడా వీళ్ళు నోటిఫికేషన్స్ బాగానే ఇస్తారు, క్లియర్ చేస్తూనే ఉంటారు. అందువల్ల ఎప్పుడో ఇస్తాము ఎప్పుడో అవుద్ది అని అనుకోకండి. ఇప్పటి నుంచే మన ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసి మనం నిరంతరం దీని మీద కూర్చుంటూ ఉంటే కనీసం 1 or 2 అవర్స్ ఫోకస్ చేయండి చాలు.
1 or 2 అవర్స్ 3 అవర్స్ అనేది మన లైఫ్లో ఖచ్చితంగా ఉంటుంది. మన దైనందిన జీవితంలోనే 2-3 అవర్స్ ఖచ్చితంగా ఖాళీగా ఉంటుంది. దాన్ని మనం ప్రిపేర్ అవ్వచ్చు. ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడో లేకపోతే నైట్ పడుకునే ముందో ఆ టైం దొరుకుతుంది కదా, అలా ఉదయం 1 గంటన్నర, ఒక 2 అవర్స్, లేదా నైట్ ఒక 1 అవర్, ఇలాగ మనం నిరంతరం ఎందుకు ప్రిపేర్ అవ్వాలంటే ఆ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయడం వల్ల సబ్జెక్ట్ అనేది మైండ్లో రోల్ అవుతూ ఉంటుంది అనమాట. అప్పుడు కాంపిటీషన్కి అప్పుడు నోటిఫికేషన్ ఇచ్చే టైంకి మనకి ఈజీగా ఉంటుంది. నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మనం చదవాలి అని అనుకుంటే అప్పుడు ఏటవుతుంది అంటే టెన్షన్ పెరిగిపోద్ది ఫ్రెండ్స్. ఎప్పుడైనా నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు అంటే మనకి టైం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టైంలోనే మనకి టెన్షన్ ఎక్కువైపోతుంటుంది. అంటే ఇది అమ్మో టైం తక్కువ ఉంది, ఇంత సిలబస్ 4 పేపర్స్ కంప్లీట్ చేయాలి, మనకి టైం సరిపోదు అని అనుకుంటారు అనమాట. అనుకున్నప్పుడు మన మైండ్ మీద స్ట్రెస్ పెరిగిపోయి మనం చదివేది కూడా మైండ్లోకి వెళ్దనమాట. అది గ్రాప్ చేయలేము ఆ సబ్జెక్ట్ నేను డెప్త్గా. అలాంటప్పుడు ఏమవుతుందంటే కాంపిటీషన్లోనే మనం వెనకబడిపోతాం, ఉద్యోగానికి దూరం అయిపోతాం అనమాట. ఇప్పుడు ప్రజెంట్ మంచి ర్యాంక్స్ తెచ్చుకున్న వాళ్ళందరూ సంవత్సరంలో చదివేసి కొట్టిసిన వాళ్ళు కాదు కదా. వాళ్ళు 3-4 ఇయర్స్ హార్డ్ వర్క్ చేస్తానే కానీ ఇంతవరకు రాలేదు. అలాగే మనం నిరంతరం 2-3 అవర్స్ చదువుకుంటూ మనకి పోనీ 1 అవర్ 1 ఇయర్ లేదా 2 ఇయర్స్ తర్వాత ఇవ్వనివ్వండి నోటిఫికేషన్. మీరు డైలీగా 3 అవర్స్ చదువుకుంటూ ఉంటే ఈ సబ్జెక్ట్స్ ఫినిష్ చేయమా మనం 400 మార్క్స్కి కంప్లీట్ అయిపోద్ది కదా. అలా మనం కంప్లీట్ చేసుకోవచ్చు. అలా కంప్లీట్ చేసేసుకొని ఆ టైంకి నోటిఫికేషన్ ఇచ్చే టైంకి మళ్ళీ ఇది ఒక రివిజన్లా ఉంటుంది అనమాట. మనం రివిజన్స్ చేసుకోవడమే. తర్వాత ప్రాక్టీస్. కాంపిటేటివ్లో ఎప్పుడు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రాక్టీస్. మనం చదివిన సబ్జెక్ట్ని మనం ఏ విధంగా చదివామో, మనం ఎంతవరకు దాంట్లోనే ఆ సబ్జెక్ట్లో గ్రిప్ సాధించామని తెలుసుకోవడానికి మనం చేయాల్సింది ప్రాక్టీస్ అనమాట. మనం ఎప్పుడైతే మోడల్ పేపర్లు అవి ప్రాక్టీస్ చేసి గత ఎగ్జామ్స్ జరిగిన పేపర్లు అవి రెఫరెన్స్గా తీసుకొని అవన్నీ ప్రాక్టీస్ చేస్తున్నామో, ప్రజెంట్ జరుగుతున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్ని పేపర్లు మనం తీసుకొని దగ్గర పెట్టుకొని మనం ప్రాక్టీస్ చేయగలుగుతుంటే మనం ఎంతవరకు చదవగలిగామో, ఎంతవరకు సబ్జెక్ట్ని గెయిన్ చేయగలిగామో అనేది మనం చేస్తున్న ప్రాక్టీస్లోనే తెలిసిపోద్ది మనకు వచ్చే స్కోర్ బట్టి. అప్పుడు మనం ఎక్కడైనా మనం ఇది చేయలేకపోతున్నాం అంటే అయితే మనం సరిగ్గా చదవలేకపోయాం, మన ప్రిపరేషన్ అనేది ఇంకొంత బెటర్ చేయాలని చెప్పేసి అని మనకి అర్థమవుతుంటుంది అనమాట. నేను అలా చేసే ఉద్యోగం సాధించాను ఫ్రెండ్స్. అలాగా మనం ఆ విధంగా మనం ప్రిపేర్ అవుతూ ఎంత బాగా చదివామనేది ముఖ్యం కాదు, ఎంత ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్ కూడా. అది కూడా మనం చదివిన దానికి ఎంతవరకు న్యాయం చేయగలం అనేది ప్రాక్టీస్లోనూ మనకు వచ్చే స్కోర్ బట్టి తెలుస్తుంటుంది అనమాట. అలాగే మనం ఏదైనా టాపిక్ చదివామంటే దాని మీద ఈరోజు ఒక టాపిక్ చదివాం తెలంగాణ మూవ్మెంట్ మీద, దాని మీద బిట్స్ ఏమైనా ఉంటే ప్రాక్టీస్ చేయండి. అంటే నువ్వు చదువుతున్న టాపిక్ అనేది కరెక్ట్గా చదివాను, ఏ బిట్ ఇచ్చినా చేయగలుగుతున్నాను అంటే అక్కడ నీకు ఆ ప్రాక్టీస్ ఇంపార్టెంట్ అనమాట. ప్రాక్టీస్లో తెలిసిపోద్ది. నువ్వు పలానా బిట్ వచ్చినప్పుడు నువ్వు చేయలేకపోతున్నావు అంటే నేను సరిగ్గా చదవలేదు, అయితే ఈ లైన్ అంటే ఈ చాప్టర్ సరిగ్గా చదవలేకపోయాను అంటే మనం మార్చాలి ఖచ్చితంగా. నేను కాంపిటేటివ్లో ఉన్నప్పుడు నన్ను చాలామంది టెస్ట్ చేసేవారు ఫ్రెండ్స్. అంటే పలానా క్వశ్చన్స్ పాలిటీ కానీ ఎకానమీ కానీ క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు నేను చెప్పగలిగేవాడిని. కొన్ని చెప్పలేకపోయినప్పుడు నాకు అనిపించేది అంటే నేను సరిగ్గా చదవట్లేదేమో, అమ్మో అయితే మనం ఖచ్చితంగా ప్రిపరేషన్ స్టైల్ అనేది మార్చాలి, ఖచ్చితంగా మనం మళ్ళీ చదవాలి అని నన్ను నేను మార్చుకున్నాను అనమాట. అలాగా మనల్ని మనం తెలుసుకోవాలంటే ప్రాక్టీస్ ఇంపార్టెంట్ అనమాట. అలాగే రెగ్యులర్గా మనం ఏ సబ్జెక్ట్ చదువుతున్నామో ఆ సబ్జెక్ట్ చదువుతూ దాని మీద ప్రాక్టీస్ చేస్తుంటే మనకి ఏముంది, ఈజీగా ఆ సబ్జెక్ట్లో జమ్ అవుతాం అనమాట. అప్పుడు అలాంటప్పుడు నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తాయండి, 2 ఇయర్స్ తర్వాత ఇస్తే అప్పటికి నువ్వు 400 మార్క్స్ వరకు నువ్వు గ్రిప్ తెచ్చుకొని ఉన్నావు. తర్వాత రిమైనింగ్ 200 మార్క్స్ నీకు 6-7 నెలలు సరిపోద్ది. అప్పటి వరకు నీకు మైండ్ మీద స్ట్రెస్ కూడా ఉండదు, చాలా ఫ్రీగా ఉంటాం అనమాట. అప్పుడు బోల్డ్ టైం దొరుకుతుంది అనమాట. మనం ప్రిపేర్ అవ్వాలంటే ఈ టైపు మనం చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. ఇలా చేసినప్పుడు జాబ్ అనేది మన పాదాకృతం అవుతుంది అనమాట. ఇది మాత్రం ఖచ్చితంగా జరుగు తీరుతుంది. ఎవరైనా కాంపిటేటివ్ ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు, వదిలేయాలనుకున్న వాళ్ళు కూడా మీరు దాదాపుగా దగ్గరికి రాగలిగారంటే ఈరోజు ఒక 500 ర్యాంకు ఓపెన్ వాళ్ళు ఒక 600 ర్యాంకు రాగలుగుతున్నాడంటే ఆడలో స్టఫ్ ఉండబట్టికే కదా, ఖచ్చితంగా ఆడలో టాలెంట్ ఉండబట్టికే కదా అంతవరకు వచ్చాడు. అలాంటి వాడు కాంపిటేటివ్ని వదిలేసి వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాదు. కొందరు నిరాశ చెందుతుంటారు. ఒక 2-3 నోటిఫికేషన్ నుంచి మనం దగ్గరికి పోతున్నాము ఇంకెందుకు మనకి కాంపిటేటివ్ ఫీల్డ్ అని అనుకునేటప్పుడు ఇది మాత్రం ఆలోచించండి ఫ్రెండ్స్. ఎట్టి పరిస్థితుల్లో అది ఏం చేయొద్దు. మనలో ఉన్న లోపాలు సరిదిద్దుకొని మనం నెక్స్ట్ మన ప్రిపరేషన్ అనేది కొనసాగించడమే. ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా చెయ్యండి, ఖచ్చితంగా ఉద్యోగం అనేది సాధించవచ్చు. వన్స్ ఈ గ్రూప్స్ అనే వాటిలోనే మనం ఎంత గ్రిప్ తెచ్చుకోగలిగితే రిమైనింగ్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏ నోటిఫికేషన్ రిలీజ్ చేసినా అందులో మనం అటెంప్ట్ చేయొచ్చు, ఈజీగా జాబ్ సంపాదించవచ్చు. ఇలా చేయడం వల్ల మనకి
జాబ్ సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్, దానికి మనం ఒక వీడియో చేద్దాం. ఓకే ఫ్రెండ్స్.